సంగారెడ్డి జిల్లా కంగ్టీ మండల ఎంపీడీఓగా విశిష్ట సేవలు అందించి డిప్యూటీ సీఈఓగా పదోన్నతి పొందిన సత్యయ్యకు ఘనంగా అభినందన సభ నిర్వహించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శాలువతో సత్కరించి జ్ఞాపకను అందజేశారు. ఎంపీడీఓగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో సత్యయ్య విశేష సేవలు అందించారని ప్రశంసించారు ఎమ్మెల్యే సంజీవరెడ్డి. వాళ్ళు కొంత వాళ్ళ గ్రామాలకు ప్రజలకు సర్వీస్ చేయాలని ఈ రంగంలోకి వచ్చారు సార్. మీరు మీ తోడ్పాటును అందించి ఈ కాలంలో వాళ్ళ మన్ననలు పొంది మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, ఆ విధంగా భగవంతుడు మీకు ఆశీర్వాదాలు అందజేయాలని కోరుకుంటూ, ఇక కంటి మండలం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ డిజర్వ్డ్ ఆఫీసర్, అంటే పని చేయాలనేటటువంటి తత్వం ఉన్నటువంటి మా ఆఫీసర్కు కంటి మండలాన్ని మించిన ప్లేస్ లేదు. ఇంతకుముందు నూతన్ కుమార్ సార్ ఉండే స్పెషల్ ఆఫీసర్ గా సార్ ఫస్ట్ అపాయింట్మెంట్ అయినప్పుడు సార్ ముఖ్యుడు మనిషి అనమాట, ఏదన్నా మొక్క మీద చెప్పేటప్పుడు అనుకోకుండా ఏమైందంటే ఆయన చాలా ఎదుగుతున్న కొద్ది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఒక జడ్పీటీసీగా ప్రస్థానం మొదలు పెట్టింది. ప్రజల సమస్యలు దగ్గరగా తెలుసు. ఇప్పుడు ఒక శాసనసభ్యులైంది కాబట్టి నిర్విరామంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. నిజంగా సార్ కంటే నేను వాట్సాప్ చెప్తున్నాను, ఒక ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఒక మనిషిగా ముందు 100% కరెక్ట్ ఉన్నాను. ఒక డాక్టర్గా, ఒక వృత్తి నైపుణ్యమైన వ్యక్తిగా సొసైటీకి ఎంతో సర్వీస్ చేశాను. ఇప్పుడు ఒక లీడర్గా మిమ్మల్ని అందరినీ నడిపించేటటువంటి స్థానంలో ఉన్నాడు. డెఫినెట్గా సార్ విల్ బి సక్సెస్ఫుల్. భవిష్యత్తు గొప్పగా ఉంటుంది సార్. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఎంతో మంది వస్తారు పోతారు. గాంధీజీ లాంటి గొప్ప వ్యక్తులు దేశం కోసం, అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులు దేశం కోసం తమ జీవితం మొత్తం అంకితం చేశారు. కానీ మనం అంతా చేయకుండా సార్ లెక్క కొంత ప్రయత్నం చేసినా డెఫినెట్ గా సొసైటీకి మేలు జరుగుతుంది, మన ధన్యమైనది. ఆ విధంగా మీకు శుభం కలగాలని. ఇక అంటే సార్ చెప్పలేదేమో అని చెప్పేసి అంటే తర్వాత రాహుల్ గారిని చెప్పినాక ప్రతి ఒక్కరు అందరూ ముగ్గురు నలుగురు చెప్పారు, నేను వస్తున్నాయి ఇప్పుడు నాకు ఏం ప్రోగ్రామ్స్ లేవు, అయినా వస్తే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అసలు వచ్చి ఏదో సార్కి వచ్చి తొందరగా సన్మానం చేసి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ సార్ గురించి అందరూ పొగడతా ఉంటే చాలా సారి మధ్య తెలుసు నాకు సార్ గురించి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా క్లోజ్ అయ్యి సరే ఇంట్లో పనిచేసిండు సార్ అనేది బాగా నేను కూడా, ఎందుకంటే నేను అడుగుతుంటే సార్ ఎట్లుంది అని చెప్పేసి అన్ని మండలాల గురించి కూడా సార్ అడుగుతుంది. సార్ ఇది ఏముంది, స్కీమ్ ఏముంది, ఇది ఎట్లుంది, మీ దగ్గర ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, వేరే మండలాల్లో కూడా ఇట్లా అవుతుందని చెప్పేసి దానికి దీనికి పోలుస్తున్నా కొన్ని అంటే నొసుగులు ఏర్పడితే తెలిస్తే వేరే మండలాల ఎండి వాళ్ళకి అందరికీ అరే మీరు మంచిగా చేస్తే లేరు కంటి పోయి చూడకుండా అని చెప్తుంది. అట్లా సార్ ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, పొద్దున్న 8 గంటల వరకు వికారాబాద్కి వచ్చి ఫీల్డ్ మీద ఉండడం అంటే ఎంత నిష్ఠతో పనిచేస్తారు సార్ అని చెప్పేసి మనం అర్థం చేస్తున్నాం. టైం ప్రాప్తి చాలా పంక్చువాలిటీ ఉంటుంది. మళ్ళా పేదోళ్ళ గురించి ఆలోచిస్తారు సార్. గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు ఏవైతే ప్రతి పేదవానికి చేరే విధంగా ఎవరైనా ప్రభుత్వ అధికారుల ముఖ్య ఉద్దేశమే అది. వాళ్ళకు గవర్నమెంట్ జీతం ఎందుకు ఇస్తున్నారు? గవర్నమెంట్ జీతం అంటే ప్రజా సేవకులు, వాళ్ళు ప్రజలతోనే వచ్చిన పనులతోనే వాళ్ళకి జీతాలు ఇస్తారు. సో ఆ జీతానికి తగ్గట్టుగా పనిచేయాలని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. సార్ మీరు అక్కడ నుంచి ఇంత దూరం వచ్చి 150 కిలోమీటర్లు ఇంత దూరం అది టైం వస్తున్నారు. మనం నాకు కూడా టైం ఏదంటే కరెక్ట్ గా టైం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు కరెక్ట్ గా నేను కూడా టైం మెయింటైన్ చేస్తాను. కానీ ఒకసారి నాకు ఏమైపోతుంది, అందరికీ నేను ఏం చెప్తా ఉంటా, వద్దు షాపు 3 గంటలు వద్దు అంటే కూడా ఏ ప్రోగ్రామ్ కు పోయినా షాపు 4 మంది చేస్తే ఆనే అర్ధ గంట లేట్ అయిపోతుంది. వేరే ప్రోగ్రామ్ పోయేసరికి హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది. అట్లా రోజు 5 ప్రోగ్రాంలు పెట్టుకుంటే ప్రతి ఒక్కొక్క ప్రోగ్రామ్ దగ్గర అర్ధ గంట లేట్ అని అంటే ఇక మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంటే కాకుండా ఇక ఇంకో ఉదాహరణ ఇప్పుడు ఎంప్లాయీ ఆయన ఎక్కడ ఉద్యోగం అంటే జోగి పెట్టడం సార్ నారాయణకి ట్రాన్స్ఫర్ చెప్పి సార్ ఇలా ఖాళీ ఉన్నదని చెప్పేసి వస్తుంది. అంటే 150 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వచ్చి ఎండిఓ పనిచేస్తుంది. ఆయన క్లర్క్ జాబ్ పోతాడు, కంటెస్ట్ జోగిపేట పోతాడు, మళ్ళీ జోగిపేటకి వెళ్ళి వస్తాడు. ఆయన ట్రాన్స్ఫర్ కావాలంట నారాయణకి.
ఇక నేనేమో ముక్కుసూటిగా మాట్లాడితే కొన్ని నాకు నష్టం జరుగుతుంది చాలా ఒక మీదనే చెప్పిస్తుంది. ఏమో వెయ్యి 45 ఏళ్ళు ఉండే నీకు అంతే, మరి నీ ఉద్యోగము పక్కకి జోగిపెట్ల 40 నిమిషాల లోపల నువ్వు పోతావు జోగిపెట్టుకు, ఆడ పని చేసి విడిచిపెట్టి ఆరోగ్యం కావాలంటే ఎందుకు అవసరం లేదు, ఆడి పని చేయు, నీకు అందులో చెప్పి అని చెప్పేసి పని చేసింది. ఏదైనా సమస్య ఉన్నది నిజంగా వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నది అంటే ఖచ్చితంగా మనమే చేపిస్తాం. అట్లా నేను ఇప్పుడు విద్య గురించి చెప్పింది సార్, ఎవరు టీచర్లు ఉన్నా నేను డిప్యుటేషన్ ఎవరిని కూడా నేను బయటకు పంపాను. కొత్త డీఓ రాగానే కూడా ఉంటుంది, సార్ మీరు చాలా స్ట్రిక్ట్ అంట, మీరు అసలు కానీ అసలు డిప్యుటేషన్ ఇవ్వనంటే ఎవరికి బయటకి కరెక్ట్ అమ్మా, మా పిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మా దగ్గర ఎవరైతే ఉన్నారో టీచర్లు అక్కడ బయటకి తీసుకుపోకండి, బయట టీచర్లను మా దగ్గరికి తీసుకురండి. సంతోషం, ఎన్ని ఏజెంట్స్ ఉన్నాయో ఎంతమందిని తెచ్చినా వద్దాను. ఇక మనోళ్ళు మా వెంకటరెడ్డి సార్ స్పెషల్ ఆఫీసర్ గురించి చెప్తారు, వచ్చిన ఇక ఛార్జ్ తీసుకోవడం ముందే సార్ నాకు ట్రాన్స్ఫర్ చేయండి సార్ ఎక్కడ మళ్ళా అని చెప్పేసి మన ప్రాంతంలోని నువ్వు అన్ని తెలుసుకోని కదా, మన ప్రాంతం గురించి మనం పని చేయకపోతే ఎట్లా సార్ అట్లా కాదు, నీకేమో ఒక 3-4 నెలలు పని చేయి, తర్వాత నేను చేపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసు, నీకు అన్ని కరెక్ట్ చేయగలుగుతావు అని చెప్పేసి నేనే రిక్వెస్ట్ చేశాను. లేదా నువ్వు ఇక్కడ పని చేయు అనుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, ఏమైనా చేసుకుంటాను. కానీ నా మాట మీద ఉండి ఈరోజు ఇక్కడ సేవ్ చేసుకున్నాడు, ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టిండు. అట్లా మనం మన దగ్గర పని చేయాలని తప్పనతో పని చేస్తే ఇట్లా స్కూల్లో పిల్లలు ఉన్నారు, అదే నా పిల్లలు ఉన్నారు అని చెప్పేసి మనం పని చేసుకుంటే అట్లా ఉంటుంది. ఎందుకంటే మా నాయన అదే నేర్పిన్నాను. అట్లా తిడుతుండే నాకు జడ్పీ తీసుకున్నప్పుడు 2 రోజుల కంటే ఎక్కువ హైదరాబాద్ పోతే మీరు పనికిరాదు ప్రజా జీవితంకు, మీ భార్య పిల్లలతో వెళ్ళిపోయి అక్కడ నుండి